అక్కడే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈ పేదల బతుకులు, ఈ ఎంబీసీల బతుకులు పూర్తిగా ఆగమైపోయినాయి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మన బతుకులన్నీ కూడా అయిపోయినాయని ఆవేదన. ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే ఆనాడు ఎంబీసీలుగా కొనబాడేటువంటి ఈ కులాలన్నీ కూడా వృత్తులు చేసుకుని జీవించేటువంటి వర్గాలు, నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, సగర, నాయి, బోయ, వ్యవసాయం ఆధారంగా లేకపోవడము, ఈ కుల వృత్తులనే ఆధారంగా చేసుకుని జీవించేటువంటి ఈ వర్గాలు, చిన్న రాష్ట్రం తెలంగాణ వస్తే ఈ చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది, మనకు గౌరవం దక్కుతుంది. కాబట్టి ఈ వృత్తుల మీదనే కాకుండా మన ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ రకంగా సామాజిక వివక్షకు గురైతున్న ఈ కులాలన్నీ కూడా న్యాయం జరుగుతుందని, రాజకీయ అస్పృశ్యులుగా కొనసాగేటువంటి ఈ కులాలకన్నిటి కూడా రాజకీయాల్లో కూడా వాటా దక్కుతుందని, ఆ పాలనలో భాగస్వామి అవుతామని. ఎందుకంటే ఎంత చదువు చదివినా ఉద్యోగాలు లేదు, విద్య ఉంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగం ఉంటే సామాజికంగా విలువ లేదు, ఆర్థికంగా కొద్ది గొప్ప సంపాదించుకొని రాజకీయాలు రాణిస్తామంటే రాజకీయాల్లో ఇవాళ కనీసమైనటువంటి వాళ్ళ గుర్తింపు లేదు. అందుకని ఈ కుల కట్టుబాట్లు ఉన్నటువంటి ఈ వర్గాలు ఆనాడు తెలంగాణ కోసం అపురూపమైనటువంటి సమ్మె, ఆ వృత్తులన్నీ కూడా మానుకొని ఎక్కడికక్కడ ఆ పనిముట్లు పక్కన పెట్టేసి పస్తులున్నా పర్వాలేదు కానీ మాకు తెలంగాణ దక్కాలి, తెలంగాణ దక్కితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పరిస్థితి ఈ 8 సంవత్సరాల్లో ఈ దుస్థితి కనుక చూసినట్టయితే కనీస సామాజిక స్పృహ లేకుండా, సామాజిక పరమైన అవగాహన లేకుండా మరి ఈరోజు బ్రతుకు భారంగా మారిపోయి ఈరోజు ఎంబీసీలో ఉన్నటువంటి అనైక్యతను ఆశ్రగా తీసుకొని ఏ రకంగా సొమ్ము చేసుకుంటున్నదో ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇవాళ మోసపోయినటువంటి ఈ కులాలను హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఈ కులాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఏదైతే ఆలోచన విధానంతోనే దేశవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి ఈ కులాల మీద ఆధారపడ్డ వర్గాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూపీ కానివ్వండి లేదా బీహార్ కానివ్వండి అనేక రాష్ట్రాల్లో ఈ వర్గాలకు, ఆ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వర్గాలకు ఆధునీకరించి వారికి పనిముట్లు కల్పించి మరి ఇవాళ హర్యానాలో కానీ గుజరాత్లో కానివ్వండి ఈ యొక్క మిట్టి బోర్డు, కేశకళా బోర్డు లాంటి అనేకమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా నిధులు కల్పించి వారి సంక్షేమం కోసం వారికి ఆ యొక్క వృత్తుల్లో రాణించడానికి ఏ రకంగా దోహదపడుతుందో మనం కల్లారా చూస్తున్నాం. ఇవాళ పిఎం మత్స్య సంపద యోజన పేరు మీద 100 కోట్లు ఏ యొక్క సముద్ర తీరాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న మత్స్యకారుల కోసం ఈరోజు మత్స్య సంపద పేరు మీద ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రకటించడం. అంతేకాకుండా ప్రధానమంత్రి 2018లో వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద కేవలం బీసీలు, ఓబీసీలు, ఎంబీసీలు, సంచార జాతులు ఉపాధి కోసం కూలీలుగా మాత్రమే కాదు, లేదా కొద్దో గొప్ప చదువుకుంటే ఉద్యోగాలు మాత్రమే కాదు, గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చెప్పి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద గతంలో కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ వెంచర్ క్యాపిటల్ ఫండ్ బీసీలు కూడా వర్తింపజేస్తే 2018లో ఇవాళ కొన్ని వేల మంది 4 సంవత్సరాల్లో గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారై నరేంద్ర మోడీ సంకల్పం వల్ల కూడా చదువుకున్నటువంటి యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడకూడదు, చదువుకున్నటువంటి
ఈ బీసీ బిడ్డలు ఉద్యోగంతో సరిపెట్టుకోకూడదు, మీరు ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా మారాలి, 10 మందికి 100 మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో వారు ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద ఏ రకంగా ఉదారంగా తక్కువ వడ్డీతో రాయితీలు కల్పించి ఆదుకుంటా ఉంటే మరి మన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు అటకెక్కిపోయినాయి, బీసీ ఫెడరేషన్లు అన్నారు, ఆ ఫెడరేషన్కు ఏదో ఒక చైర్మన్ వేసి ఆ చైర్మన్కు చైర్ లేదు, ఆ ఫ్యాన్ లేదు, ప్యూన్ లేదు, నిధులు లేవు. మొత్తంగా చూసినట్టయితే ఎంబీసీ పేరు మీద ఈ యొక్క ఓబీసీలో 136 కులాల్లో కొంతమందిని చేర్చి ఎంబీసీలు అన్నారు. కానీ అసలు ఎంబీసీలు ఎవరంటే ఆ యొక్క జాబితానే ప్రభుత్వం దగ్గర సిద్ధంగా లేదు. సంచార జాతులను కూడా అందులో జోడించి ఎంబీసీలుగా ప్రకటించి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 1000 కోట్ల బడ్జెట్లో చూపించి దాదాపు ఈ 8 సంవత్సరాల్లో 2700 కోట్ల రూపాయలు ఆ బడ్జెట్లో వారు ప్రకటించడం జరిగింది. చీరా చూస్తే ఈ 8 సంవత్సరాల్లో ఈ యొక్క ఎంబీసీల కోసం ఖర్చు పెట్టిందంత, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడిందంటే పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ప్రభుత్వం. ఎంబీసీలు అంటే ఎంత చులకనగా ఇవాళ కేసీఆర్ గారు వివరిస్తున్నారో ఇది మంచిగా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అంతేకాదు ఇవాళ రాజకీయంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూపీ, బీహార్, ఆ హిందీ రాష్ట్రాల్లో ఎంబీసీలకు సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా అనేక ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం కల్పిస్తూ రాజకీయంగా కూడా పార్టీ పరంగా కూడా పదవుల్లో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆ రకంగా ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం నరేంద్ర మోడీ గారు దోహదపడతా ఉంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. సామాజిక న్యాయం అంటే కల్వకుట్ల కుటుంబానికి న్యాయం జరిగితే మొత్తం ఎంబీసీలకు న్యాయం జరిగినట్టుగా, లేదా సంచార జాతులకు న్యాయం జరిగినట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు సంచార జాతుల విషయంలో కూడా ఇదాతే కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు నిధులు కల్పిస్తే ఇవాళ అనేక మంది సంచార జాతులకు, ఈ సంచార జాతులు వారికి ఊరు లేదు, వాడ లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఏ రకమైనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు మనం గమనిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ ఎంబీసీలను కూడా సంచార జాతులు జోడించి 10 కోట్లు మరి ఖర్చు పెట్టి ఈ కులాల పేరు మీద ఆత్మ గౌరవ భవనాలని చెప్పి స్థలాలు కేటాయించి ఏదో మొక్కుబడిగా వారికి నగదు కేటాయిస్తే ఆ సామాజిక వర్గాలకు ఏదో న్యాయం చేసినట్టుగా ఈ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకని ఇవాళ కార్పొరేషన్ అన్ని కూడా మూగపోయినాయి, నిధులు లేవు. ఈ 8 సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవాళ వారికి కొత్తగా ఉపాధి కోసం, వ్యాపారం కోసం మార్జిన్ మనీ ఇచ్చే దుస్థితి లేదు. కార్పొరేషన్ 3 సంవత్సరాలుగా ఒక కొత్త దరఖాస్తు కూడా స్వీకరించలేదు. దాదాపు 2-3 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రకమైనటువంటి కార్పొరేషన్లు, ఫెడరేషన్లు పూర్తిగా ఇవాళ నీరుగా చేశారు. ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఏ వృత్తుల మీద ఆధారపడి ఇవాళ మెజార్టీ ప్రజలు జరుపుకునే పండుగలకు అవసరమైనటువంటి మరి ఇవాళ కమ్మర్లు లేదా కుమ్మర్లు లేదా అనేక మంది ఇవాళ వారి వృత్తి కోసం ఇవాళ మీరు కనీసం మట్టి వండి మేము వినాయకుని బొమ్మలో మేము చేసుకొని బతుకుదాం లేదా కుండలు చేసి బతుకుదామంటే ఈ ప్రభుత్వం భూమి లేదు, మట్టి ఇవ్వలేమంటున్నది. కానీ వీళ్ళకు మాత్రము బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ఏ రకంగా కాజేస్తూ ఏ రకంగా ఇవాళ ఆ భూములను దోచుకొని ఏ రకంగా ఈరోజు పేదవాళ్ళకు కనీసం లీజు కూడా ఇవ్వకుండా వాళ్ళు బతకడానికి అవకాశం కల్పించకుండా ఏ రకమైన పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ. అందుకనే ఈ కుల వృత్తులన్నీ కూడా విద్యకు దూరంగా ఉన్నాయి, వైద్యానికి దూరంగా ఉన్నాయి. అందుకనే వీరి హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీసీలందరినీ కూడా ఏకం చేసి ఇప్పటికైనా మీరు ఏ రకమైన భ్రమలు మభ్యపెట్టి మరి ఈ వర్గాల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆ సమయం. ఒకవైపు నరేంద్ర మోడీ పాలనలో భాగస్వామ్యం చేస్తూ చిన్న కులాలు కూడా వారి గుర్తించి గౌరవిస్తూ ఇవాళ
కేంద్రంలో మొదటిసారిగా 27 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఓబీసీలకు. అంతేకాదు ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఏ రాష్ట్రం నుంచి అయితే ఇవాళ నేను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనానో ఆ రాష్ట్రంలో కూడా 55 మందిని మంత్రివర్గం తీసుకుంటే అందులో 22 మందిని ఓబీసీలను, ఆ 22 మందిలో కూడా అనేక మంది కూడా ఎంబీసీలుగా ఇవాళ అందులో వాళ్ళు ప్రాతినిధ్యం కల్పించింది. ఆ రకంగా మరి ఎమ్మెల్సీలు మరి మొన్నటి కూడా రాజ్యసభలో కూడా 8 మంది బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ ఎన్నికైతే అందులో 4 ఓబీసీలు, 2 మహిళలు, 1 ఎస్సీ. ఇది సామాజిక న్యాయం భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో ఇవాళ 40% ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే ఇవాళ ఉత్తరప్రదేశ్లో మరి ఈ రకంగా దాదాపు 50% పైగా రాజ్యసభ సభ్యులు లేదా కేంద్ర మంత్రివర్గంలో 40% పైగా మరి ఆ స్థానాన్ని కల్పించి బీసీలకు ఎంబీసీలకు వాటా కల్పిస్తా ఉంటే ఈ రాష్ట్రంలో మరి సామాజిక న్యాయం అంటే 54% ఉన్న ఓబీసీలకు 3 మంత్రి పదవులు, 3 మాత్రమే ముచ్చటగా మంత్రి పదవులు. అదే రకంగా 10% ఉన్న ఎస్టీలకు 1 మంత్రి పదవి, 18% ఉన్న ఎస్సీలకు 1 మంత్రి. కానీ 1% ఉన్నటువంటి సామాజిక వర్గం ఒక కుటుంబం నుంచే 4 మంత్రి పదవులు. ఇది మీ సామాజిక న్యాయం. అందుకని ఇవాళ ఈ మూగబోయిన గొంతులన్నీ కూడా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేదానికి చేస్తున్న కుట్రలు భగ్నం చేయడానికే ఇవాళ ఎంబీసీల సదస్సు. ఈ ఎంబీసీల సదస్సు ఈ యొక్క మరి వర్గాలకు, ఈ ఎంబీసీలకు అండగా బీజేపీ ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా వారికి సామాజిక న్యాయమే కాకుండా ఉద్యోగాల్లో రాజకీయంగా వాళ్ళకి స్థానం కల్పిస్తున్నామో ఆ తరహా పాలన, మోదీ యోగి తరహా పాలన తెలంగాణ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే అది డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే సాధ్యం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మోదీ యోగి ద్వారా పేదల సంక్షేమం కోసం ఏ రకంగా ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. నెలకు 2 సార్లు ఉచితంగా నిత్యావసర సరుకులు యోగి ప్రభుత్వం 15 కోట్ల మంది జనాభాకు పంపిణీ చేస్తా ఉన్నది. నెలకు 2 సార్లు 5 కిలోల బియ్యం కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చొప్పున పంపిణీ చేస్తా ఉంటే 1 కిలో గోధుమలు, 1 కిలో పప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో నూనె, 1 కిలో ఉప్పు, ఈ రకంగా 15 కోట్ల మందికి నెలకు 2 సార్లు ఇవాళ రేషన్ పంపిణీ చేస్తా ఉంటే ఇవాళ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళంతా కూడా ఇవాళ ఒక రేషన్ బాబాగా, చావల్ బాబాగా కొనియాడుతూ ఉన్నారు. అందులో కులం లేదు, మతం లేదు. పేదవాడు ఎవరైతే వారికి అందుతూ ఉన్నది. ఆ 15 కోట్లలో 30% ఇవాళ ముస్లింలు లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ ఇవాళ యోగి గాని మోదీ గాని ఓట్ల కోసమో రాజకీయం కోసమో ఈ పేదలకు ఇవాళ ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం లేదు. పేదవాళ్ళని ఆదుకోవాలని 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 50 లక్షల మందికి నిలువ నీరు లేకుండా పేదవాళ్లకు వారందరూ కూడా నరేంద్ర మోడీ అయితే సంకల్పం తీసుకున్నారో ఈ దేశ్ కే అందర్ జో భీ గరీబ్ హై హర్ గరీబ్ కే సర్ పర్ ఏక్ ఛత్ రహనా చాహియే అని చెప్పి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి 2022 టార్గెట్ పెట్టుకుంటే 50 లక్షల మందికి యూపీలో పేదవాళ్లకు పక్కా ఇల్లు కట్టే చరిత్ర యోగిదైతే మీరు ఈ రాష్ట్రంలో 2 పడకల గదులు అని చెప్పి ఊరించి 30,000 కూడా ఇల్లు కట్టలేకపోయారు, లబ్ధిదారులకు అందలేకపోయారు. కట్టిన ఇల్లు రాజీవ్ గృహకల్ప పేదవాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. మీరు ఈ రకంగా మరి కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 8 సంవత్సరాలుగా 80,000 నోటిఫికేషన్ మొన్న ఇచ్చావు తప్పితే కొలువులు ఎన్ని భర్తీ చేశావంటే అది కూడా మన ప్రశ్నగానే మిగిలిపోతుంది. కాబట్టి ఈ రకంగా యూపీ తరహా పాలన తెలంగాణకు రావాలని నేను కోరుతా ఉంటే మన యొక్క ట్విట్టర్ కేటీఆర్ అంటున్నారు, హేళన చేస్తున్నారు. అంటే యూపీలో గంగాలో శవాలు తేలే యూపీ కావాలంటు. అయ్యా ఒకసారి నువ్వు చూసినట్టునే ఈ మూసి ఏ రకంగా మురికి కంపుతో ఇవాళ మునిగిపోతున్నదో ఒకసారి మూసి ప్రక్షాళన కోసం కొబ్బరి నీళ్ళతో నింపుతున్నావు హుస్సేన్ సాగర్ ను. ఇవాళ హుస్సేన్ సాగర్ లో ఇవాళ ఏ రకంగా ఇవాళ విష పదార్థాలతో ఇవాళ ఆ యొక్క మరి హుస్సేన్ సాగర్ వల్ల అనేక మంది ఆ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన వ్యాధిగ్రస్తులు అవుతున్నారో ప్రజలు ఇవాళ చూస్తా ఉన్నారు. అందుకని ఇవాళ తెలంగాణ కూడా ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు, విసిగిపోయినారు. ముఖ్యంగా బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు, పేదలు, ఎంబీసీలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రేపు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషనే కాదు ఎంబీసీ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతి ఇవాళ కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి ఏ సేవా వృత్తుల మీద ఆధారపడి చేస్తున్న వర్గాలకు ప్రత్యేకంగా వారికి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారు కూడా బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. అందుకోసమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఉదాత్తమైన మనస్తత్వంతో కేంద్రంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉంటే
ఆ 27% రిజర్వేషన్లో దాదాపు 4,000 కులాల పైగా దేశంలో కొనసాగుతూ ఉంటే ఆ 4,000 కులాల్లో చిన్న కులాలకు ఆ రిజర్వేషన్ దక్కటం లేదు. విద్యా సంస్థల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి ఆ యొక్క రిజర్వేషన్ దక్కతలేదు. కాబట్టి ఆ చిన్న కులాలకు న్యాయం జరగాలనే ఒక తపనతోని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ బీసీలో కూడా ఆ 27% వర్గీకరణ చేపట్టాలని చెప్పి, లేనట్టయితే ఒక 10 కులాలు 15 కులాలు మాత్రమే చదువుకున్న వాళ్ళు సామాజికంగా ఎదిగినటువంటి కులాలు బీసీలలో వాళ్ళే ఈ రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు. కాబట్టి మిగతా చిన్న కులాలు ఎవరుతున్నాయో వాళ్ళు కూడా న్యాయం దక్కాలంటే, న్యాయం జరగాలంటే వర్గీకరణ పేరు మీద జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ ఆ 27% కూడా 10%, 9%, 6%, 2% చిన్న చిన్న కులాలు కూడా రిజర్వేషన్ల ఫలాలు దక్కాలని ఏ అంత్యోదయ సిద్ధాంతం నమ్ముకొని ఇవాళ మనం పనిచేస్తున్నామో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆదర్శంగా తీసుకొని, అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి మొదటగా వారికి న్యాయం జరగాలి. అత్యంత పేదరికంలో మగ్గేటువంటి పేదవాడికి మొదటిగా ఈ ప్రగతి ఫలాలు అందాలి అనే సంకల్పంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ వర్గీకరణ కార్యక్రమాన్ని చేపట్టుతున్నారు. అందుకని ఈ రాష్ట్రంలో కూడా ఏ రకంగా ఎంబీసీలకు గుర్తింపు నోచుకోలేకపోతున్నారు. ఈ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకు న్యాయం జరగాలంటే ఈ రోజు తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలి. ఇవాళ రజకుల వృత్తి లేదా ఇవాళ నాయిల వృత్తి, కమ్మర్ల వృత్తి, కుమ్మరి వృత్తి క్రమేణా పెట్టుబడిదారులు అందులో ఏ రకంగా చేరిపోయి ఆ మొత్తం ఆ యొక్క ఆ వృత్తిని కూడా ఏ రకంగా వారు వ్యాపారమయం చేసి ఆ వర్గాలకు కులాలకు వృత్తి లేకుండా చేస్తున్నారో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం విస్మరించి ఏదో మీ కులానికి 1 ఎకరా భూమో 2 ఎకరాల భూమో ఇచ్చాం బతుకుపో అన్నట్టుగా ఈ రోజు మభ్య పెడుతున్నారు. కాబట్టి మొత్తం 54% జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎంబీసీలు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ముఖ్యంగా ఇవాళ భాస్కర్ కానీ దొమ్మాట వెంకటేష్ కానీ భవిష్యత్తులో ఏ వృత్తుల వారైతే ఆ డిమాండ్లతో ప్రభుత్వం మీద వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారో వారికి నాయకత్వం వహించడానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఈ 8 సంవత్సరాల్లో ఏ రకంగా మొత్తం ఈ చిన్న కులాలను ఇవాళ అవమానాలకు గురి చేసి ఏ రకంగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో వివరిస్తుందో అందుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు అంటున్నారు తెలంగాణ ఉరగబెట్టింది ఏం లేదు, దేశంలో చక్రం విప్పుతానంటున్నాడు, దేశ రాజకీయాల్లో ప్రవేశం చేస్తా అంటున్నాడు. అంటే ఇవాళ కొత్త పల్లెకెత్తుకున్నాడు, ఇవాళ కొత్త పల్లె వెతుకున్నాడు. తెలంగాణ ప్రజలేమో ఈ టీఆర్ఎస్ పార్టీకి చాలు మీ సేవలు, చాలు మీరు చేసుకున్నది మీ కుటుంబానికి మీరు చేసినటువంటి సేవలు చాలు, అందుకని టీఆర్ఎస్ కు ఇవాళ తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇస్తా ఉంటే ఇవాళ కేసీఆర్ మాత్రం మాకు వీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కావాలని కొత్తగా భారత రాష్ట్ర సమితి అంటారు. ఉట్టికెక్కనైనా ఇవాళ ఆకాశానికి నిచ్చెన పెట్టేసినట్టు అమ్మకు అన్నం పెట్టినవాడు ఇవాళ పిన్నమ్మకు బంగారు గాజులు దొరుకుతా అని చెప్పి ఇవాళ ఆడలేక మధ్యలో అని చెప్పి ఇవాళ దేశ రాజకీయాల్లో చేరి కొత్త మరి మార్పు తీసుకొస్తా అంటాడు. కొత్త మార్పు ఏమిటి? రాజ్యాంగానే మార్చేస్తా అంటాడు. అంటే ఇవాళ పేదలకు ఉన్న రిజర్వేషన్లు ఇవాళ మార్చేస్తాడా, లేదా ఇవాళ మనకున్నటువంటి వాక్ స్వాతంత్రం తీయడానికి రాజ్యాంగ సవరణ కొడతా ఉన్నాడా? సవరణ కాదు మార్పే కొడతా అంటున్నాడు ఇవాళ. కాబట్టి ఇవాళ దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీ అవకాశవాద రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఇవాళ దేశంలో మీకు ఎక్కడ అవకాశం లేదని చాటి చెప్పడానికి ఇవాళ మనం 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఏ రకంగా పేదలకు సంక్షేమ పథకాలు, ఏ రకంగా అభివృద్ధి ఇవాళ పెద్దపీట వేసి ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో ఆ అభివృద్ధి వేగవంతం కావాలన్నా పేదల సంక్షేమ పథకాల పేరు మీద దళారీ వ్యవస్థ లేకుండా, దళారీకి పాత్ర లేకుండా నేరుగా ఆ పేదవాడి బ్యాంక్ ఖాతాలో చేరాలంటే ఇవాళ బీజేపీ రావాలి. మీరు చూశారు కష్టకాలంలో కరోనా సమయంలో ఢిల్లీ నుంచి 500 రూపాయలు పేదవాడికి వేస్తే నేరుగా దాదాపు 25 కోట్ల మందికి ఆ రకంగా బ్యాంక్ ఖాతాల్లో చేరుతాను. 1 రూపాయి కూడా కమిషన్ లేకుండా, 1 రూపాయి కోత లేకుండా. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే 85 రూపాయలు దళారీ కాజేస్తున్నాడు, దళారీ కాజేస్తున్నాడు. దక్కేది పేదవాడి 15 రూపాయలు. అది మీ రాజీవ్ గాంధీ పాలన, కాంగ్రెస్ పాలన. కానీ నరేంద్ర మోడీ పాలనలో ప్రతి రూపాయి ఇవాళ పేదవాడికి అందుతా ఉన్నది. ఏ యొక్క దళారికి వారికి చేజిక్కకుండా ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పేరున కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పేదవాడి ఖాతాలో చేరుతున్నాయి. కాబట్టి ఇవాళ కేంద్రం నేరుగా నిధులు ఇస్తా ఉంటే నిధులు ఇవ్వద్దు, నాకు ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ మొరబెడుతున్నాడు. ఎందుకంటే నాకు ఇస్తే నేను గండి కొట్టొచ్చు, జేబు కొట్టొచ్చు, కమిషన్ కొట్టొచ్చు, మిగిలితే పంచుతాను, లేకపోతే మళ్ళిస్తాను. ఇది కేసీఆర్ యొక్క వినాదము. అందుకనే నరేంద్ర మోడీ గారు పేదవాళ్లకు నేరుగా ఈ యొక్క పెన్షన్లు కానీ రైతులు కానీ నిధులు కల్పించే వ్యవస్థకు పూనుకున్నాడు. కాబట్టి దయచేసి
ఇవాళ ఎంబీసీ వర్గాలందరూ పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ మోసపోయింది చాలు. భవిష్యత్తులో ఈ అంధకారం నుంచి గట్టెక్కాలి, మీ జీవితాల్లో వెలుగు నింపాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మోదీ తరహా ప్రభుత్వం కావాలి, అవినీతి రహిత ప్రభుత్వం, కుటుంబ రహిత పాలన ప్రభుత్వం. ఇవాళ ఏ రకంగా ఈ నియంత్రిత పోకలతో కొనసాగుతున్న ప్రభుత్వం ఉందో, ఈ అవినీతి కుటుంబాన్ని, ఈ యొక్క రాజరిక కుటుంబాన్ని, ఈ కుటుంబ పాలనకు స్వస్తి పలకడానికి ఈ ఎంబీసీలందరూ కూడా ఏకం చేయాల్సిన కోరుతూ మరొక తెలంగాణ మలిదశ ఉద్యమం ఏ రకంగా కొనసాగిందో మరొక ఉద్యమానికి నాంది పలకాలని, దానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా ఎంబీసీలందరూ కూడా పిలుపునిస్తూ తప్పకుండా రాబో రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. మోదీ నాయకత్వంలో తెలంగాణను సమగ్ర అభివృద్ధి చేసి పేదలను, ఎంబీసీలను, బీసీలను, సంచార జాతులు కూడా పాలనలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ఓబీసీ మోర్చాకి, ఎంబీసీ సంస్థకు, ప్రత్యేకంగా అన్ని కుల సంఘాలకు పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. డాక్టర్ లక్ష్మణ నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ నాయకత్వం. దయచేసి సన్మానం చేసే మిత్రులు ఒక్కొక్కరుగా వచ్చి ఇప్పుడు ఎంబీసీ సెల్ నుంచి డాక్టర్ లక్ష్మణకు సన్మానం ఉంటుంది. పిట్టల చంద్రశేఖర్ గారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I dream. please subscribe For more videos, I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.